జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మేరే హిందూ భాయ్యో और బహనో, మీకందరికీ ఒక అద్భుతమైన ఒక మంచి జబర్దస్త్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ న్యూస్ విన్న తర్వాత మీరు ఏం చేయాలో మీరు ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉండదన్నమాట. అసలు విషయానికి వస్తా. శత్రువు మీద నేరుగా అంటే డైరెక్ట్గా మనం చేసుకుంటేనో లేక శత్రువుపై దాడి చేస్తేనో అది గొప్పతనం అయితే కాదు. మనము మన శత్రువుపై దాడి చేసినా అది వాడికి 2 రోజులో లేక 1 వారం రోజులో మహా అంటే 1 నెల రోజులో గుర్తుంటుంది. తర్వాత మళ్ళీ మామూలే, అదేందో పావును కొట్టి కదా వదిలేచ్చే ఏదైతే చేస్తాదో వాళ్ళు అదే మరి చేస్తారు. కానీ శత్రువును సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాల. మనం కొట్టే దెబ్బ ఏంటంటే శత్రువుకి ఏంటంటే చచ్చేదాకా గుర్తుండాల. అట్ట సాగు దెబ్బ కొట్టాల. అదే ఆర్థిక తిరుగుబాటు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన. వాళ్ళ దగ్గర ఏమీ కొనొద్దనైనా వాళ్ళ దగ్గర ఏమీ అమ్మొద్దని. ఇందుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ న్యూస్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, దాంట్లో అయితే డౌటేలే. మనం మన శత్రువు యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొడితే మాత్రం ఇక మన శత్రువు జీవితంలో మళ్ళీ మన జోలికి రాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అలాగే అస్సాం రాష్ట్రాల్లోని హిందువులు ఆ పనే చేయాలని చెప్పేసి ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా సరే శత్రువు యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చెప్పేసి మన హిందువులు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న నేరాలు ఘోరాల గురించి మనకందరికి కూడా తెలుసు. ముఖ్యంగా ఏంటంటే హిందువులపై ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ చేస్తున్న ఈ మానవహాన్ని చూస్తూ కూర్చోవడం ఏ హిందువుకైనా కూడా కష్టంగానే ఉంటుంది, ఒక్క సూడో సెక్టర్లకు తప్ప. ఎందుకంటే ఈ గలీజ్ మండలంతా కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేది. పేరుకేమో మన దేశంలో పుట్టి మన దేశంలో పెరుగుతా 7 సకల సదుపాయాలు అనుభవిస్తా మళ్ళీ పక్కన వాడికి పడకలేస్తారంటుంటారు ఇటు సూడో సెక్టర్ వాళ్ళంతా కూడా. బంగ్లాదేశ్లోని ఆందోళనకారులు తీవ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. హిందూ అనేవాడు కనబడితే ఏదో ఒకటి చేసేదాకా వదిలిపెట్టడంలే. ఏదో ఒక రకంగా హిందువులను తమ దేశం నుంచి తరిమేయాలన్నది ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ ఆలోచన. అయితే ఈ బంగ్లాదేశ్లో రాడికల్స్ని రెచ్చగొడుతుంది అక్కడే మౌలానాలు. ఎవరు? ఈ మసీదులో పాడు ఉంటారు మౌలానాలు, మొల్లాలు అని చెప్పేసి వాళ్ళు. ఈ బంగ్లాదేశ్ మౌలానాలే రాడికల్స్ను హిందువుల మీదకు రెచ్చగొడుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు కారణం ఈ బంగ్లాదేశ్ యొక్క మౌలానాలే. అయితే ఈ విషయాలన్నీ కూడా మనకన్నా కూడా బంగ్లాదేశ్ పక్కనే అంటే బంగ్లాదేశ్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల ప్రజలకు చాలా 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 బాగా తెలుసు. ఎందుకంటే పక్కనే ఉంటారు కదా, కాదంటే బార్డర్ ఆడటం ఇరుగు పొరిగే వాళ్ళకి బాగా తెలుసు మనకంటే. అందుకే బంగ్లాదేశ్ యొక్క ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ మౌలానాలను దెబ్బతీయాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ అలాగే అస్సాం హిందూ నాయకులు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక బంగ్లాదేశ్లో ప్రాణ్ అనే పెద్ద సంస్థ ఒకటి ఉన్నది. ఇదేం ఆషామాషి సంస్థ ఏం కాదు, ఇది ఆసియాలోనే అతిపెద్ద సంస్థల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాణ్ అనే బంగ్లాదేశ్ సంస్థ ముఖ్యంగా ఏంటంటే కూల్ డ్రింక్లను అలాగే చిప్స్, ఈ బిస్కెట్లు, కేక్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటుంది. ఈ బ్రాండ్ మన కొత్తగానే పశ్చిమ బెంగాల్ అస్సాం ప్రజలైతే గత 20 సంవత్సరాల నుంచి ఈ బ్రాండ్నే ఉపయోగిస్తున్నారు. ప్రాణ్ సంస్థకు చెందిన ఈ కేక్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్లు ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్ అలాగే అస్సాం రాష్ట్రాల్లో విపరీతంగా అమ్ముడుపోతాయంట. అది ఎంతగానంటే బంగ్లాదేశ్లో కన్నా పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లోనే ఈ ప్రాణ్ సంస్థ ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ప్రాణ్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది ఎవరు తెలుసా? సాక్షాత్ ఏంటంటే బంగ్లాదేశ్లోని ఈ ముల్లాలే. వీళ్ళే కదా అక్కడ రాడికల్స్ అందరినీ రెచ్చగొట్టేదా. బంగ్లాదేశ్లోని డబ్బున్న ముల్లాలే ఈ ప్రాణ్ సంస్థలో పెట్టుబడులు పెట్టినారు. దీంతో బంగ్లాదేశ్ ముల్లాలను దెబ్బతీయాలని చెప్పి అంటే ఈ ప్రాణ్ సంస్థ ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలి. ఏది వాళ్ళని దెబ్బతీయాలంటే. ఇప్పుడు అదే ఆలోచనను ఈ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ నాయకులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో ఈ ప్రాణ్ ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికైతే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ బాయ్కాట్ ప్రక్రియను నిన్నటి నుంచే మొదలుపెట్టారనమాట. ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ ప్రాణ్ సంస్థ ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియా ఉద్యమాన్ని అయితే ప్రారంభించినారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలా, ఈ బాయ్కాట్ ఉద్యమం సక్సెస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అనేది సెకండరీ, అది వేరే మాట. ముందు ఇంత లోతుగా ఇంత పకడ్బందీగా ఆలోచన చేస్తున్నటువంటి అక్కడున్న మన హిందూ నాయకులకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే హ్యాట్సాప్ చెప్పక తప్పదు. అంటే ఇప్పుడిప్పుడే మన హిందువులు కూడా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారన్నమాట. అది సంగతి. అయితే నేను చెప్తాను అదే. సరే వాళ్ళకి వాళ్ళు చేస్తారు, మనం పోయి బిర్యానీలు తిందాము, లేకపోతే మటన్ తెచ్చుకుందాము, వాళ్ళకి అడిపి కోళ్ళు తెచ్చుకుందాము, లేకపోతే వాళ్ళు చేసే షూర్మాలు బాగుంటాయి అడిపి దొబ్బి తినొద్దాము, మళ్ళీ ఇక్కడ కూర్చొని గురకబెట్టి నిద్రపోతాం. ఈ కాదు కథలు. ఎవరైతే అది చైనా
చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళ ప్రేమికులు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ ప్రేమికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన దేశానికి మన ధర్మానికి ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో, ఇక్కడికో మాట పైకి నటిస్తూ ఉంటారు, లోపల వాళ్ళకుండే ద్వేషం విషం పాముల కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పక్కన వాళ్ళకి మనకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫోన్లు తీసుకొని మనకేమో కైసారే భయ్ అది ఇది అని చెప్పి ఏడేమో కథలు చేస్తారు. వాడు ఫోన్లో అప్పుడే ఇంకొకటికి ఇలాంటి వీడియోల్లో అంటే మనం ఏదైనా దేశానికి సంబంధించి కానీ ధర్మానికి సంబంధించిన వీడియోల్లోనో లేకపోతే పోస్టుల్లోనో కామెంట్లు పెడతా ఉంటారు. దొంగ పేర్లు పెట్టుకొని ఇష్ట ప్రకారం ఒక ద్వేషంతోనూ కుట్రతోనూ కుతంత్రాలతోనూ హిందువులంటే అంత లెక్కనేతనంగా కామెంట్లు పెడతా ఉంటారు, పోస్టులు పెడతా ఉంటారు. అది మనకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ ఎన్నో బోగస్ అకౌంట్లతోనూ ఆ పేర్లు దొంగ పేర్లతోనూ అన్నిటితోనూ ఉంటాయి. ఇలాంటివి మనకు తెలియకుండా మన చుట్టూ చాలానే జరుగుతున్నాయి. ముందు ప్రతి ఒక్కటి తెలుసుకొని కలగని మేలుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మన భవిష్యత్తు అన్ని సంవత్సరాల పాటు ఎటువంటి డోకా లేకుండా ముందుకు సాగిపోతుంది. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. కనీసం ఈ వీడియో చూసేవాళ్ళు ఒక్కరికైనా కూడా మీకు పుణ్యం ఉంటుంది, మీరు దండం పెడతా, ఒక్కరికైనా కూడా ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా, మార్పు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.